దెబ్బలు తగలడం, ఆశాభంగాలు, పాత గాయాలు మాన్చలేక మనసు మొరాయిస్తున్నా వెంటనే కొత్త గాయం పునర్దర్శనం. కళ్ళు చెమర్చుతూనే ఉంటాయి. కొన్ని జీవితాలంతే. మంచి సంఘటనలు ఎంత ప్రయత్నించినా రానని మొరాయిస్తాయి. యాదృచ్ఛికంగా కొన్ని మంచి సంఘటనలు వచ్చినా పట్టి బంధిద్దామంటే గోదావరికెళ్ళి గుప్పెడు నీళ్లు పట్టి బంధించాలనే ప్రయత్నంలో చేజారినట్లుగా వేగంగా పారిపోతాయి కొన్ని మనసులంతే. గ్రీష్మ తాకిడికి మల్లె పందిరి మాడినట్లుగా నుసి అయిన శూన్యంలో కూడా ఆశాలతలు అల్లుకుంటూ ఊహల పందిరి నిరంతరం నిర్మిస్తుంటాయి. కానీ నిష్కల్మషమైన మనసులకి ఏనాటికైనా అభివృద్ధి హర్మ్యాలు స్వాగతం పలుకుతాయి. వ్యతిరేకతలు వారిని ఏమీ చెయ్యలేవు. ఇక్కడ ఉండాల్సింది మనసుకి విపరీత ధైర్యం, చక్కగా పోషకాహారం తింటూ ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటూ ఎవరు మన పలకరించకపోయినా ఇష్టపడకపోయినా మన మనసుకు మనమే ట్రైనింగ్ ఇచ్చుకుంటూ మనకి మనంగా నిలబడాలి. దాన్నే పెద్దరికం అన్నారు, మానసిక పరిపక్వత అన్నారు. అంటే అది సాధించడంలో 50% లాయర్ అయిన తర్వాత నెగ్గాను. నెక్స్ట్ అండి, 67వ కవిత పరీక్షలు, ఎగ్జామినేషన్స్, విద్యా సంస్థ పరీక్షలు ఇవి కొంతవరకు అంగీకారమే. ఎన్నో విధాలుగా పెంచుతున్న పైకి కనపడని మానసిక ఒత్తిడులు. కొన్ని డిగ్రీలు సంపాదించే వరకు ఇవి మంచిదే. అతి సర్వత్రా వర్జయత్. చదువు అయిపోయిన తర్వాత కూడా దేశవృత్తికి అర్హతా పరీక్షలు అంటారు. లా చదువు, ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్. లాయర్ చదివేసి మంచి మార్కులు వచ్చేస్తే ఎలిజిబిలిటీ వచ్చేసింది లాయర్ అవడానికి. ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ అని కొత్తగా పెడితే ఒకసారి ఫెయిల్యూర్ అయిపోయాను. లెక్చరర్ జాబ్ వదిలేసి లాయర్ అయ్యాను కదా, ఫెయిల్ అయ్యి రెండోసారి సక్సెస్ అయ్యాను. అంటే ఓపెన్ బుక్ సిస్టమ్ అనమాట. ఎవరు బాగా పెట్టుకున్నారు జ్యుడిషియరీ మేధావులు. మన బార్ కౌన్సిల్ వారు, అయ్యో ఇది పెద్ద కవిత, ఏఐబి ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ సృష్టిస్తున్నారుగా కనపడని ఆంతరంగిక విభేదాలను. ఈ ఒక్క పరీక్ష ఉత్తీర్ణతే కేవలం ప్రతిభా కొలమానం అయితే, పరీక్ష కారణంతో ఎంతోమంది జూనియర్ అడ్వకేట్స్కి మెదళ్లలో కనిపించని భారం మోపుతున్నారు. ఆల్ జడ్జెస్ కామన్ పరీక్ష పెడితే ఎంత బాగుండును. లాయర్లందరికీ తెలిసిపోయినప్పుడు జడ్జిలందరికీ ఒక పరీక్ష పెట్టేయాలి. పెట్టేస్తే సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జి, చిన్న జడ్జి, పెద్ద జడ్జి, అన్ని ప్రమోషన్లకి జడ్జి ప్రమోషన్లకు కూడా జడ్జి ఆల్ ఇండియా జడ్జెస్ కామన్ టెస్ట్ అని పెడితే ఎంత బాగుందని ఒక కవిత రాశాను అంతే. ఈ కవిత బుక్స్ రాసిన వారికి తెలిసినేమో దీని యొక్క వాస్తవ గొప్పతనం, క్లిష్టతరం. ఈ పరీక్ష జూనియర్ సీనియర్ అడ్వకేట్స్ను భలే విడదీసింది కదా. చెప్పుకోలేని అగాధాలతో సమయం సరిపోదు. మెదడు ఎంత వేగంతో పనిచేసినా అంతు తెలియని అర్థం కాని సబ్జెక్టు భారం ఎందుకో సృష్టిస్తుంది. వివక్షలతో ఈ పరీక్ష ఉంటే అంతర్జాతీయ గుర్తింపు. ఇది ఎంత ఆనందమో ఇది సృష్టిస్తోంది ఆసక్తి పరులకు. వృత్తిలో అవుతున్న నిరుత్సాహపు పలకరింపు రానియదు కొందరు లాయర్లను పైకి, పోనీయదు కొందరిని గత వృత్తిలోనికి. ఏమన్నా లెక్చరర్ అవలేంగా, పరీక్ష పాసకి వచ్చేసే కదనమాట, గతంలోకి వెళ్ళిన. అలా ఈ సృష్టించబడ్డ మానసిక ఒత్తిడి త్రిశంకు నరకం ఎప్పటికైనా చూపుతుంది న్యాయ విద్యలో తగ్గిపోయే విద్యార్థుల సంఖ్యను. దీని భవిష్యత్తు న్యాయ కళాశాలల ఉనికి భవిష్యత్తుపైనే వేస్తుంది. అనూహ్యంగా తగ్గిపోయే స్టూడెంట్స్ ప్రమాణాలపై వేటు. కొంతకాలానికి ఈ పరీక్షల పాటలు భవిష్యత్తులో చెబుతుంది. లాయర్లు లేని పెండింగ్ కేసుల పాటలు రారుగా. ఇంకా లా చదువులోకి ఎవరు అదనమాట. ఒకసారి ఆలోచించండి, పరీక్షల ఒత్తిడిలో ఎంతమంది పోగొట్టుకుంటున్నారు ఉద్యోగ స్థిరత్వాన్ని. నిరుద్యోగ లాయర్లు భవిష్యత్తు ఏమిటి ఎవరికైనా తెలిస్తేగా చెప్పడానికి. కేవలం ఈ వృత్తినే నమ్ముకునే జూనియర్లకు మిగిలింది ఏమిటి? ఈ పరీక్ష నెగ్గాలనే తపన, ఆరాటం, ఆహ్లాదాలను సహించడానికి మనసు ఎలా ఒత్తిడికి లోనవుతున్నాయి అంటే, సినిమాల్లో హత్యకు గురై యాక్సిడెంట్ అయి బతకడం, కొండమించి మెదడు దెబ్బతినడం, కింద పడితే అలా గ్రీష్మకాలపు ఎండలో చెప్పులు లేకుండా నడవడం. ఈ ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్
కష్టాలతో అలా ఉంటాయి. చెప్పులు లేకుండా ఇసుక మీద కానీ తారు రోడ్డు మీద కానీ నడవడం ఎన్ని అనుభవాలండి పుస్తకం రాసిన రైటర్కి. అంటే ఉదాహరణ అనమాట. అలా ఉంది ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్. నడుస్తుండగా కలిగిన వేదనలా రైటర్ అనుభవం వాస్తవం యథార్థం. మానసికంగా తయారైంది ఓపెన్ బుక్ సిస్టమ్. జిమ్నాస్టిక్స్ అయితే పరీక్ష ఫెయిల్ అయినా డ్యూటీ చేసుకుంటూ పరీక్షను ఎక్కవచ్చు అన్న ఒక స్వల్ప పలకరింపు. మనం రాసుకోండి, ఇంకోసారి రాయండి అంటారు. తొలకరి జల్లుల అయిన అభ్యర్థులకు అనిపించిన సీనియర్ అడ్వకేట్స్ హియరింగ్, ఆర్గ్యుమెంట్, ట్రయల్స్, క్రాస్ ఎగ్జామినేషన్ వంటి ఆసక్తి గల పనులను జూనియర్ల చేత మీకేమొస్తుంది మీరేం చేస్తారు అని నిరాశపరుస్తూ చేసిన మానసిక న్యూన్యతా భావాన్ని పెంచే కొంతమంది సీనియర్లు కల్పిస్తున్న నిరుత్సాహపు నిరాశ కలవడానికి మన న్యాయ వ్యవస్థలో ఎక్కడైనా దొరుకుతుంది.